తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు గారు శంఖారావానికి తెదేపా శ్రేణులు సిద్ధం చేస్తున్నారు. నారా లోకేష్ ఈ రోజు కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మీరు చూస్తున్నారు. ఈ కార్యక్రమంకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ లేవనెత్తినా సరే తండోపతండాలుగా ప్రజలందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామనే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కథలు వస్తున్నారనంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలకి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడ్డారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలయికని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా కలిసి వస్తారని. అయితే లోకేష్ అన్న గారికి కోసం ఈ శ్రీకాకుళం జిల్లా కానీ అందరూ కూడా ఎంతో ఆతృతతో యువగలం పాదయాత్ర అప్పుడే ఇక్కడికి వస్తారని ఎంతో ఆతృతతో ఎదురు చూశారు. కానీ అప్పుడున్నటువంటి సందర్భంలో రాలేకపోవడంతో కాస్త నిరాశపడిన ఈరోజు మళ్ళీ క్యాడర్ని ఉత్సాహపరచడానికి, క్యాడర్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఈరోజు ఆయన రాక ఖచ్చితంగా మా అందరికీ ఒక నూతన ఉత్సాహం నింపడానికి ఈ యొక్క శంఖారావం కార్యక్రమాన్ని ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. ఏపీ రాజకీయాల పంచాయతీ అంతా ఢిల్లీకి మారింది. ఢిల్లీలో ఇదంతా దగ్గర నుంచి చూసిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు. అసలు ఢిల్లీలో 2-3 రోజులు ఏం జరిగింది? ఢిల్లీలో మీరు చూస్తున్నారు, అక్కడ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు చాలా బలంగా ఉంది. మీరు చూస్తున్నారు, రోజు ఏ సర్వేలు వచ్చినా సరే అందులో అత్యధికమైనటువంటి శాతం సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకే ఈరోజు ముందుకు నడిపిస్తున్నారని అంటే అందరూ కూడా ఈరోజు నమ్మకం కలిగింది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని. ఇక కేంద్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందనే ఆలోచనతో మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ రావడం జరిగింది, చర్చలు జరిగాయి. మరి అది ఏ రకంగా అవుతుందనేది మరొక వారం 10 రోజుల్లో మనకు తెలుస్తుంది. లక్ష్మీ పార్వతి గారు ఒక రకమైన కామెంట్ చేశారు. కనీసం బీజేపీతో కలిసిన ఏ ఫోటోను కూడా టీడీపీ రిలీజ్ చేయలేదు. అక్కడ పూర్తిగా ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వ్యాఖ్యలు అయితే జరిగాయి ఇరువురు మధ్య అని చెప్పి లక్ష్మీ పార్వతి వాళ్ళందరూ ఈరోజు భయంలో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు అసలు దాని గురించి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటున్నారు, 175 మేము గెలుస్తామని. అయితే ఢిల్లీ ఎవరు వెళ్ళారు, అక్కడ ఎవరు ఏం వేసుకున్నారు, ఎవరితో కలిశారు, ఎలా ఫోటోలు దిగారు, ఇవన్నీ వాళ్ళకి ఏంటి అవసరం? అంటే ఫోటోలు కూడా ఈరోజు ఎంతో ఆతృతగా వాళ్ళు చూడలేకపోతున్నారని అంటే వాళ్ళందరి కళ్ళల్లో గుండెల్లో భయం ఉంది. అక్కడ ఏం జరిగిపోతుంది, ఎవరితో కలుస్తున్నారు, ఏ రకంగా చర్చలు జరుగుతున్నాయి, అవి ఏంటి కూడా బయటకు రాలేకపోయేసరికి వీళ్ళందరిలో కూడా భయం మొదలైంది. అందుకని ఆ భయం ఆ రకంగా ఈరోజు వ్యక్తపరుస్తున్నారు తప్పితే ఈరోజు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా భయపడే పరిస్థితి అయితే కనబడుతుంది. 2019 పార్లమెంట్ సెషన్స్ ముగిసినట్టేనా? మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సీజన్? నిన్నటితోనే ఆఖరి సమావేశం, ఆఖరి రోజు కూడా అయ్యింది. 5 సంవత్సరాల పార్లమెంటు సమావేశాల్లో కూడా నిరంతరంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సమస్యల కోసం కూడా ఎనలేనటువంటి పోరాటం కూడా అక్కడ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అనేక ఇబ్బందులు, ఆర్థికంగా చూసుకున్నా, న్యాయపరంగా చూసుకున్నా, యువత పరంగా చూసుకున్న, రైతుల పరంగా చూసుకున్న అనేకమైనటువంటి సమస్యలు కేంద్ర పరంగా ఉన్నప్పటికీ దాని మీద అత్యధికంగా ఆ సమస్యలన్నింటినీ కూడా దేశ స్థాయిలో తెలియజేయడానికి ఒక ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళడానికి కూడా ఒక ప్రయత్నం చేశాం. అయితే 5 సంవత్సరాలు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేనందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినా భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనే సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా బాగుండాలని, మళ్ళీ రాబోతున్నటువంటి సమయంలో 18వ లోక్సభ మళ్ళీ ఎన్నికల తర్వాత మొదలవుతుంది కాబట్టి ఆ 18వ లోక్సభలో కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు ఈ సందర్భంగా పార్లమెంట్లో చేసిన కామెంట్ బాగా వైరల్ గా మారింది. స్పీకర్ గారికి మీరు ఇప్పుడు 1 నిమిషం కాదు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి, వచ్చేసారి 20కి పైగా టీడీపీ కూటమి మద్దతుదారులు ఎంపీలుగా ఉంటారు. నా కాన్ఫిడెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి కారణం? ఈ 5 సంవత్సరాలు ప్రజలే సాక్షి. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని గురించి మేము మాట్లాడాలని చూసినా సరే మేము ముగ్గురమే సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభలో ఉన్నాం కాబట్టి మాకు సమయం ఎక్కువగా ఉండేది కాదు. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఈరోజు ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ చూసాం, ప్రజల్లో నలుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా చూసాం. ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని పార్లమెంట్లో కూడా చెప్పాను. ఈ ఒక్కసారికి నాకు సమయం ఇవ్వండి, వచ్చేసారి మీకు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మరెన్నో సభ్యులతో మేమందరం కూడా వస్తామనే కాన్ఫిడెన్స్ కూడా ఆ రకంగానే వ్యక్తపరచాం. ఫైనల్గా ఈ సీట్ల పంచాయతీ ఎప్పుడు తీరుతుంది సార్? సీట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఎన్నో సందర్భాల్లో వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ యొక్క ఒక వారం 10 రోజుల్లో ఇది కూడా తేలబోతుంది. ఇది శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నమాట. ఏదైతే శంఖారావం సభకు అంతా సిద్ధమయ్యామని, ఇదే ప్రాతిపదికన 2024 ఎన్నికలు కూడా తామంతా సమాయత్తమవుతున్నామని, నారా లోకేష్ నాయకత్వంలో కేడర్ అంతా కూడా ఉత్సాహంతో ఉన్నారని చెప్తున్నారు. ఇంకోవైపు 2019
పార్లమెంట్ సెషన్ ముగిసిందని ఇవి కూడా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్లో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఎక్కువ మంది పార్లమెంట్కి తెదేపా కూటమి తరపున ఎక్కువ మంది ఎన్నికయ్యే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇక్కడ వారిని మరింత బలంగా పార్లమెంట్లో వినిపించేందుకు కూడా అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.